ఎన్నికల్లో చెప్పిన పథకాలు సూపర్ 6 అమలు కాలేదంటారు. తెలంగాణ ప్రభుత్వంలో బస్సులు 5-6 నెలల తర్వాత పెట్టినారు. ఇప్పుడు 3-4 పథకాలు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం. పెన్షన్ ఇస్తున్నాము, సిలిండర్లు ఇస్తున్నాము, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో చెప్పకుండా ఉండబడినటి మధ్యాహ్న భోజనము కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందరు పెట్టాలన్నారు. అదే మాదిరిగా అన్న క్యాంటీన్లు పెట్టినారు. రోడ్లన్నీ గుంతలు పూడుస్తున్నాం. వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గుంతలు పూడుస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేస్తున్నాం. ఇప్పటికి ఒక 14 కోట్ల రూపాయల పనులు గ్రామీణ ప్రాంతాలలో మంజూరు చేసినాం. 70% కంప్లీట్ అయిపోయినాయి. మీరేం చేసినారు? ఎక్కడన్నా సిమెంట్ రోడ్ వేసినారా? ఇన్ని సంవత్సరాలలో దోచుకునే ప్రభుత్వమే. మాది పారదర్శకమైన ప్రభుత్వము. మీ మాదిరిగా ఏదో రకరకాలైన సంపాదనల కోసం రకరకాలైన పొద్దుటల్లో వ్యాపకాలు, మట్కా, కుట్కా, క్రికెట్ బెట్టింగులు ఎన్నెన్నో ఏమో చేసి భూదందాలు చేసి భూములు ఆక్రమించుకొని కేసీగా మైలవరం కెనాల్ భూములు ఆక్రమించుకున్నారు. కొంత ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. ఇంకా కొన్ని బయటపడాల్సినవి ఉన్నాయి. ఇంత దుర్మార్గపు కార్యక్రమాలన్నీ మీరు చేసి పొద్దు ఏదో ధరలు పెరిగినాయని నీతివంతర మాట అన్నీ చెప్పడం అనేది దుర్మార్గం. అది ఈ ప్రభుత్వం పారదర్శకంగా చెయ్యగలిగిందే ప్రజలకు చెప్తాది. ప్రజలకు చెప్పనేటి ఎన్నో చేస్తాం. ప్రతి ఒక్కటి చిన్న కార్యక్రమాలన్నీ చెప్పాల్సినంత అవసరం లే. కాబట్టి సూపర్ 6 అనేది 100% అమలు జరుపుతాము.